తీవ్ర వాయుగుండంతో విశాఖలో భారీ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, తీవ్ర వాయుగుండ ప్రభావం విశాఖపట్నం మీద చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొద్ది గంటల క్రితం విశాఖపట్నంలో సుమారుగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే 70 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఈదురుగాలులు విశాఖ నగరం మీద ప్రభావం చూపించాయి. ఈ ప్రభావానికి విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. ప్రస్తుతం అయితే జీవీఎంసీ విపత్తు నిర్వహణ శాఖ కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం రోడ్లపై పడిపోయినటువంటి చెట్లను తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. మనం చూస్తున్నాం. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై పడిపోయిన చెట్లన్నీ తొలగించాలి, అలాగే నగరవాసులకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే వారందరికీ సహకారం అందించాలని మేయర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరోవైపు ఈపీడీసీఎల్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో ఉన్నాం. విశాఖపట్నంలో ఆకాశవాణి కేంద్రం సమీపంలోను, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలోను, అలాగే ఆసిరిమెట్ట ప్రాంతంలోనూ చాలా చోట్ల భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయాయి. వాటన్నిటినీ కూడా జీవీఎంసీ అధికారులు మొత్తం సిబ్బంది అంతా కూడా, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అంతా కూడా సమన్వయంతో వాటన్నిటిని కూడా రోడ్డుపై పడిపోయిన చెట్లన్నీ కూడా తొలగించి యథావిధిగా రాకపోకలు జరిగేటట్టుగా చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా భారీ వృక్షం నేల కూలింది. అలాగే మనం చూడొచ్చు, మరోవైపు ట్రాన్స్ఫార్మర్ మీద కూడా పడిపోయింది. ఈ భారీ వచ్చినటువంటి 70 కిలోమీటర్లు మించినటువంటి గాలికి చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే పరిస్థితి విశాఖపట్నంలో చాలా చోట్ల ఈ రకమైన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం మనతోటి జీవీఎంసీ ఉన్నతాధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటున్నారు సార్, ఏ రకంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఈరోజు ఉదయం ఈదురుగాల సందర్భంగా పట్టణంలో అనేక దగ్గరలో ఈ చెట్లు నేల కొరిగాయి. ఇమీడియట్గా గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు మొత్తము నగరపాలక సిబ్బంది అంతా కూడా ఈ చెట్లు తొలగించి రవాణాకి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగలేకుండా చూడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దసరా అయినా కూడా మొత్తం నగరపాలక సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం మీదే పనిచేయడం జరుగుతుంది. సీతమ్మధార నా వార్డు 23వ వార్డు అండి, జోన్ 3. ఈ వార్డులోనే 3 చెట్లు పడిపోయాయి సార్. 3 చెట్లు కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. ఇమీడియట్గా హార్టికల్చర్ సెక్షను, పబ్లిక్ హెల్త్ సెక్షను, ఇంజనీరింగ్ సెక్షన్ కోఆర్డినేషన్ చేసుకొని ఈ 3 సెక్షన్లు కూడా కోఆర్డినేషన్ చేసుకొని కమిషనర్ గారు మళ్ళీ మేయర్ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఈ క్లియర్ చేసింది కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది సార్. రాకపోకలు యథార్థంగా ఆల్రెడీ రెండు చెట్లు క్లియర్ చేస్తాం సార్. ఆ పక్కన కూడా సైడ్ పెట్టేసి ఇమీడియట్గా టెప్పర్తో జేసీబీలతో లిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. ట్రాన్స్ఫర్లు అయితే ఏం దెబ్బతినలేదని ఇమీడియట్గా ఏపీఎస్సీబీలు కూడా ఇమీడియట్గా మీ ఇంటిమేషన్ చేస్తే వెంటనే ఇమీడియట్గా క్లియర్ చేయడం కూడా జరిగింది సార్. ప్రస్తుతం మనం సీతమ్మధారలో చూస్తున్నాం. ముఖ్యంగా జీవీఎంసీ ఉన్నతాధికారులు, అలాగే విపత్తు నిర్వహణ శాఖ, మరోవైపు ఈపీడీసీఎల్ 3 శాఖలు సమన్వయంతో ప్రస్తుతమైతే విశాఖపట్నంలో భారీగా నేల కూలిపోయినటువంటి భారీ వృక్షాలన్నీ కూడా రోడ్డు పక్కన తొలగిస్తారు. మనం చూడొచ్చు, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రాకపోకలు రావడానికి అంతరాయం కలిగింది. పక్క మార్గం నుంచి వాహనాలు వెళ్తున్నాయి. తిరిగి మళ్ళీ ఈ చెట్టుని కూలిపోయినటువంటి ఈ చెట్టుని తీసేసిన తర్వాత, వీటి తొలగింపు చేసిన తర్వాత యథావిధిగా రాకపోకలు చేయడానికి ఈ రోడ్డుకి అనుకూలం చేస్తున్నారు. ఈ విధంగానే సీతమ్మధారే కాదు, మొత్తం విశాఖపట్నంలో జీవీఎంసీలో ఉన్నటువంటి 98 డివిజన్లో అనేక ప్రాంతాల్లో ఈ రకంగా భారీ వృక్షాలు నేల కూలాయి. చాలా తక్కువ సమయంలో, కేవలం చూసుకున్నట్టయితే ఒక అరగంట పాటు చాలా బలమైన గాలులు వచ్చాయి. ఆ బలమైన గాలులకి విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా పడిపోయాయి. అయితే వెంటనే చెట్లు పడిపోయి కాస్త వర్షం తెరిపించిన వెంటనే జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన నగరం అంతా కూడా వెంటనే హుటాహుటిన రోడ్లపై పడిపోయినటువంటి చెట్లన్నీ తొలగించడం, కొన్ని చోట్ల ఇళ్లలో కూడా చెట్లు పడిపోయినటువంటి ఇంటి మీద కూడా చెట్ల మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కైపాలెం ప్రాంతంలో 2-3 చోట్ల కూడా ఆ రకంగా ఇంటి ప్రహరీ గోడ మీద చెట్లు పడిన పరిస్థితి ఉంది. వాటిని కూడా జీవీఎంసీ అధికారులు ఆ ప్రాంతాలు కూడా గుర్తించారు. ప్రస్తుతమైతే జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం, ఇతర విభాగాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన విశాఖ నగరంలో చెట్లు కూలిపోయిన ప్రతి ప్రాంతంలో కూడా వాటిని తొలగించి రోడ్డుని రాకపోకలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈపీడీసీఎల్ వారైతే చాలా చోట్ల
విద్యుత్ అంతరాయం కలిగింది. ఎందుకంటే ఈ భారీ గాలుల వల్ల చెట్లు పడిపోవడంతో చాలా ఇబ్బంది కలిగింది. మొత్తం ఈపీడీసీఎల్ సిబ్బంది అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన తిరిగి మళ్ళీ విద్యుత్ అంతరాయాన్ని పోగొట్టి యథావిధిగా సరఫరా చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.